వరంగల్ సంరక్ష హాస్పిటల్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. కిడ్నీ ఆపరేషన్ జరిగిన వ్యక్తికి సీరియస్ గా ఉందని చెప్పడంతో బంధువులు ఆందోళనకి దిగారు. ఆపరేషన్ ఫెయిల్ కావడం వల్లే పేషెంట్ పరిస్థితి సీరియస్ అయిందని ఆరోపిస్తూ ఉన్నారు. 10 రోజుల క్రితం వరంగల్ సంరక్ష హాస్పిటల్లో పేషెంట్ కి కిడ్నీ ఆపరేషన్ చేశారు వైద్యులు. 10 రోజుల పాటు హాస్పిటల్లో ఉంచుకొని చికిత్స చేశారు. ఆ తర్వాత పరిస్థితి సీరియస్ గా ఉంది, హైదరాబాద్ తీసుకెళ్లాలి అని చెప్పారన్నారు. లక్షల్లో డబ్బులు తీసుకొని ఆపరేషన్ చేసి ఇప్పుడు పరిస్థితి సీరియస్ అనడంతో రోగి బంధువులు హాస్పిటల్ ముందే ఆందోళనకు దిగారు. వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు హాస్పిటల్ దగ్గరకు వచ్చి బంధువులకు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎమర్జెన్సీ ఉంది, తనని హైదరాబాద్ యశోదకి తీసుకెళ్లాలని మొన్న ఈవినింగ్ నుంచి మమ్మల్ని ఫుల్ ప్రెషర్ చేస్తుంది. ఈ గ్యాప్ లో సెకండ్ సర్జరీ అయిన 2 days కి మా డాడీకి స్టంట్ పడింది. ఇదే హాస్పిటల్లో యాంజియోగ్రామ్ చేస్తే ఒకటి 100% బ్లాకేజ్ ఉంది, ఇంకొకటి 50% బ్లాకేజ్ ఉంది. అక్కడ స్టంట్ వేస్తే ఆగదు, ఓపెన్ హార్ట్ సర్జరీ చేసుకోవాలని చెప్పింది. తను జనరల్ గా ఏ హాస్పిటల్లోనైనా 1.5 day తర్వాత సర్జరీ చేసి స్టంట్ వేసిన తర్వాత డిశ్చార్జ్ చేస్తారు. 3 days ఉంచుకున్నారు. నిన్న పొద్దున డిశ్చార్జ్ చేస్తా అని చెప్పి నైట్ 10 o'clock డిశ్చార్జ్ చేసి ఆయన ఇక్కడ ఉండగానే మీరు హైదరాబాద్ తీసుకోకండి అని ప్రెషర్ చేస్తారు. మా డాడీకి 2,20,000 బిల్ వేసిండ్రు, మా మమ్మీకి 8,50,000 అట్లా అక్కడి వరకు వేసిండ్రు. నా ఎమర్జెన్సీ